హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఏపీలో అధికారం అయితే మార్పు కలిగింది. మనం చూసాము, వైసీపీ ఘోర పరాభవం జరిగింది, కూటమి ఘన విజయం అయితే సాధించింది. అయితే ఎలక్షన్స్ కంటే ముందు లోకేష్ గారు ఎప్పటి నుంచో కూడా ఒక ఎర్ర బుక్లో కొందరు పేర్లు రాసుకుంటూ వస్తున్నారు. అంటే ఎవరైతే తమని ఇబ్బందులకు గురి చేస్తారో వాళ్ళందరి పేర్లు అయితే రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఎర్ర బుక్ పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చారు కదా, మరి ఆ ఎర్ర బుక్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఏం చేసే అవకాశం కనిపిస్తుంది, వాళ్ళు ఎవరెవరు సార్ అసలు? ఇప్పుడు ఎర్ర బుక్కులో పేర్లు రాయడం అన్నది ఓ విధంగా లోకేష్ తాలూకు కొంచెం అమాయకత్వం. బుక్లోనే పేరు రాయాలి, మనసులో ఉంచుకోకూడదు, అంతే కదా. దీనికి ఒక పేరు ఎర్ర బుక్ అయిపోయేందుకు అట్లాంటి అది ఆలోచన ఉండకూడదు. కానీ సహజంగా ఎవరు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని బాగా తిట్టినవాడు ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటిసారిగా కొడాలి నాని. అంటే పప్పుగాడు, 420 గాడు, ఇంకా ఏదో రకరకాల బూతులు మాట, అది ఎవరు తట్టుకోలేరు. ఆయన ఎర్రబుక్కులో ఉంటాడు. ఆయన ఉన్నాడు లేడని చెప్పినప్పుడు కూడా ఉంటాడు. దాని తాలూకు పర్యవసానం కోడిగుడ్ల దాడి. కోడిగుడ్ల దాడి కాదు, నువ్వు రాజకీయ సన్యాసం చేస్తా అన్నావు కదా, రారా బయటికి అంటున్నారు కడుపు పడినటువంటి తెలుగుదేశం అభిమానులు, జనసేన వాళ్ళు. జనసేన ఎంత ఘోరంగా మాట్లాడాడండి, చిరంజీవిని ఎంత ఘోరంగా మాట్లాడాడండి. పొరుగు వ్యక్తి అతిథిగా వచ్చాడు రజనీకాంత్, అక్కడ హీరో ఇక్కడ జీరో, తాటింకు అలాగా చీకేసినట్టు ఉన్న జొత్తు వాడు అని ఇంత అసహ్యంగా మాట్లాడితే ఆయన ఎంత నైస్గా సమాధానం చెప్పాడు. కుక్కలు అరుస్తూ ఉంటాయి, మనం పోవలసిందే, అర్థమైందా రాదా అని అంత నవ్వుతూ మాట్లాడి సమాధానం ఇచ్చి గుండెలు పగిలిపోవాలి ఎవరికైనా సరే. అంటే ఇక ముందు కొడాలి నానికి గవర్నమెంటే యాక్షన్ తీసుకుంటుంది అనుకోను నేను. బయటికి వెళ్ళలేడు, ఇదే ఊరు వదిలి వెళ్ళిపోవలసింది తప్ప బయటికి వెళ్తే ఊరుకోరు. బట్ ఎన్నో మాటలు పడిన తర్వాత అంటే ఎవరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కాకుండా వాళ్ళ అభిమానులు ఉంటారు, గట్టి అభిమానులు. ఇన్ని మాట్లాడతాడు, నా కొడుకు సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి తప్పదు. ఎన్ని కక్షాదింపులే కదండి, మర్డర్స్ అన్నీ ఎప్పుడో ఏదో అన్యాయం జరుగుతుంది, అది గుండెల్లో ఉంటుంది, దాన్ని కక్ష సాధించనిగా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఎవరు ఎటు పోరు, వీళ్ళు మాట్లాడినా అంతే, వాళ్ళు మాట్లాడినా అంతే. ఎవరు మాట్లాడినప్పుడు కూడా మిమ్మల్ని అన్యాయంగా మాట్లాడితే ఏం చేస్తారు, ఈ శక్తి లేకపోతే తాసి చెప్పదగ్గ కొడతారు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు. అలాగే ఫస్ట్ తప్పకుండా కొడాలి నాందే ఫస్ట్ మార్క్ ఈ విషయంలో. ఆయన ఖచ్చితంగా పట్టాభిషేకం జరుగుతుంది. రెండో వ్యక్తి ఎవరంటే వాడు ఎక్కువగా వాగేవాడు కాదండి, ఆయన వల్లభనేని వంశీ. మాట్లాడగా ఒకే మాట మాట్లాడాడు, ఈ లోకేష్ భువనేశ్వరి కొడుకు కాదు అని అప్పుడు ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చాడు. తల్లిలాగా చూసుకున్నటువంటి భువనేశ్వరి క్యారెక్టర్ని అసాసినేషన్ చేశాడు. అది లోకేషే కాదు, మనమే క్షమించాం. మన శక్తి ఉన్నా లేకపోయినా చచ్చిపోయినప్పుడు కూడా దానికి డెఫినెట్గా అంటే మా అమ్మ క్యారెక్టర్నే అసాసినేషన్ చేస్తారా అని ఒక ఉంటుంది, ఆ తెగింపు ఉంటుంది, తప్పకుండా ఆవిడకి చూపించాలి. మూడో వ్యక్తి ఆవిడు మీకు ఇక్కడ పేరుని నాని. ఏదైనా జరిగితే చాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారన్నమాట. ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్లు ఎవరూ తిట్టలేరు, ఆయన లోకేష్ని తిట్టిన తిట్లు ఎవరూ తిట్టలేరు. అలాగా తిట్టు మీద తిట్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట. అందువల్ల ఆయన్ని కూడా క్షమించేది లేదు. ఇప్పటికీ మొదలెడుతున్నాడు, సిగ్గు లేకుండా ఉన్నవాళ్ళు 11 మందిలో 6 అందరూ వెళ్ళిపోతారు, 5 ఉన్నారు. రావేల కిషోర్ బాబు నన్ను వచ్చేసాడు జనసేనలోకి, ఇంకా 10 మంది ఉన్నారు. 10 మందిలో ఎంతమంది వచ్చేస్తారు చూడండి అఫీషియల్గా. ఎందుకు వచ్చేస్తున్నారు, అక్కడ పడలేక. మన జగన్మోహన్ రెడ్డితో భవిష్యత్తు ఉండదు, ఇంతో ఉంటే మనం అడుక్కు తినవలసిందే అని ఒక భావన ఏర్పడితే ఎవరైనా అంతే చేస్తారు. కానీ ఇప్పుడు ఇంకా కూడా సిగ్గు లేకుండా విమర్శిస్తున్నాడంటే పేరుని అని డెఫినెట్గా మూల్యం చెల్లించుకుంటాడు ఆయన ఒకడు. తర్వాత మనకి చూసినట్టయితే అంబటి రాంబాబు
ఏదో డ్రామా అనుకుంటున్నాడండి. అంటే ఆపోజిట్ పార్టీ వాడిని రోజు విమర్శించడం డ్రామా అనుకుంటే ఎలాగవుద్ది? వాడు ఎవడో అంటే ఇరిగేషన్ మంత్రి కదా. ప్రెస్ మీట్లో ఎవరు అడిగారు, పోలవరం ఎంతవరకు పూర్తయింది? పూర్తి అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రశ్న కాదు, ఇంకో ప్రశ్న ఏమంటాడు, సంబంధిత శాఖ మంత్రి నువ్వు పోలవరం గురించి నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడుగుతాడు? కనుక అది ఏదైనా అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి తాలూకు మెప్పు కోసం ఆయన చేశాడన్నమాట. ఎందుకు చేశారంటే దీనికి ఒక మూల కథ చెప్తా. అంబటి రాంబాబు షోక్గా ఉండేవాడు, చాలా బాగుండే. ఆయన దృష్టిలో ఆయన ఏదో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు స్టైల్లో ఉంటాడని ఆయన ఫీలింగ్. అంటే జుత్తంతా నల్లగా ఉన్నప్పుడు సంజన సుకన్యలతో మాట్లాడి ఒక అరగంట వచ్చిపో అన్ను, అది బాగా పబ్లిక్ అయిపోయింది. ఆయన ఎంత కన్నింగో చెప్పడానికి చెప్తున్నాను అనమాట. అది బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏం ప్లాన్ చేశాడు, నాకు ఈ వయసులో ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయా చెప్పండి బాబు అనడానికి మొత్తం జుత్తంతా పెంచేశాడు, గడ్డలు పెంచేశాడు, ఏదో రాఘవేంద్ర స్వామిలా గెటప్ ఇచ్చాడు అనమాట. నీ మనసు మాకు తెలియదా? నువ్వు జుత్తు గడ్డలు మెరిసిపోతే మాత్రం నీ ఆలోచనలు అలాగే ఉంటాయి కదా. అంటే అంతకన్నీ నాకు ఏ ధ్యాస లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇస్తామన్నట్టుగా అలా కలరించుకున్నాడు. మళ్ళీ సీట్స్ తెచ్చుకున్నాడు, అటర్ ఫ్లాప్ అయిపోయాడు ఆయన ఒకడు. తర్వాత చూసుకుని అనిల్ కుమార్ యాదవ్ అని ఒకడు ఉన్నాడు, వాడికి ఏమి లేదు, పవన్ రా ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వో నిన్నో తేల్చుకుందామని అక్కడ నెల్లూరులో పెద్ద గర్జించినటువంటి ఏమైపోయాడండి అనిల్ కుమార్ యాదవ్. మళ్ళీ పవన్కు ముందుకు వచ్చి సవాల్ చేయగలడా? పవన్ ముందుకు వచ్చి సవాల్ చేస్తే ఆయన ఒక చిన్న పీసు మిగులుతాడా? కనుక ఇవన్నీ ఆ లోకేష్ బాబుకి ముందుకు వచ్చి సవాల్ చేస్తే పీసు మిగులుతాడా? కనుక ఆయన కూడా రెడ్ బుక్లో ఉన్నది వీళ్ళే. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ రోజా ఉందంటే ఆవిడ చాలా దిగజారిపోయింది. ఆ మాటల్లో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రేపొద్దున్న మా జగన్మోహన్ రెడ్డి ఎడం కాలి గోటుకున్న వెంట్రుకను కూడా పీకలేవని చెప్పింది. తర్వాత ఫలితాలు అవ్వక ముందు రోజు కూడా మేము ఘంటాపథంగా చెప్తున్నాను, మేము అఖండ మెజారిటీతో 150కి అబోవ్ వస్తాయని చెప్పిన పెద్ద మనిషి ఆవిడే. తర్వాత చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఉన్న వ్యక్తి ఆవిడే. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే దరిద్రుడు ఉన్నాడని చెప్పింది. ఇవన్నీ పోతాయా? ఇవన్నీ డెఫినెట్గా చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ దరిద్రుడు, ప్యాకేజ్ ఇస్తారు, 3 పిల్లల మొగుడు, ఇవన్నీ ఎందుకండి? నీకేంటి? నీకు 3 మొగుళ్ళు ఉంటే వచ్చిన నష్టం ప్రజలకేమిటి? ఆయన 3 పిల్లలుంటే నష్టం ప్రజలకేమిటి? ఆ మాత్రం నీకు తెలీదు? సినిమా ఫీల్డ్లో ఉంటూ మొగుళ్ళ గురించి, పిల్లల గురించి, సెక్స్ గురించి మాట్లాడొచ్చా? సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్ళకి నైతికంగా హక్కు లేదు. మన ఇష్టమైతే మనం పోతామా? ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం పోతామా? అలాగే ఇంకొకరు ఏదో మనసు పడ్డ వాళ్ళతో ఉండడం తప్పెలాగా ఉంది? పైగా న్యాయపరంగా ఉన్నాడు, 3కి అన్యాయం చేయలేదు. మొదటి వ్యక్తికి జీవితాంతం కష్టపడి తిన్నప్పుడు కూడా సరిపోతుంది. రెండో భార్యకి కూడా అన్యాయం చేయలేదు. ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆయన నీతిమంతుడును కొంచెం స్వచ్ఛత గల మనిషి కనుక అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఉండడం వేస్ట్ అని మనం విడిపోదాం, ఫ్రెండ్స్గా కలిసి ఉందాం అన్నాడు. వేర్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. మూడవది విడిపోయిన భార్య పిల్లలు దిక్కుమాలడం వల్ల రోడ్డు మీద తిరగడం లేదు కదా. ప్రపంచం గర్వించే స్థాయిలో రేణుదేశాయి పవన్ కళ్యాణ్ నిలబెట్టారు. అలాగే కాన్వొకేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ మీ ఫాదర్ అంటే బాధపడతాడు కదా. కాన్వొకేషన్లో తల్లి వచ్చి మీ నాన్న ఎక్కడంటే బాధపడతారు కదా. ఆ బాధని కూడా కలిగించకుండా వెళ్ళి కాన్వొకేషన్లో ఎస్ వీఆర్ పేరెంట్స్ అన్నాడు. ఆయనలో మంచిని చూడాలి కానీ ఇంత మాట్లాడేసిన తర్వాత నిన్ను ఎవడు రక్షిస్తాడు? దేవుడు కూడా రక్షించడు. ఒకటి డిసెంబర్ 31 బెంగళూరులో నువ్వు తాగి తందనాలు ఆడుతుంది అందరూ చూశారు. నేను తాగలేదు, పాల్గొన్నది నిజమే కానీ నాకు తాగుడు అలవాట్లేదని చెప్పావు. ఇది సినిమా వాళ్ళు ఎవరు నమ్ముతారండి చెప్పండి?
ఎందుకంటే మనం గొంగలి మీద తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎంత కష్టం చెప్పండి. గొంగలు అంటేనే వెంట్రుకలతో తయారు చేసింది. అక్కడ అన్నం ఉంది తింటున్నాం, అయ్యో గొంగలి మీద తింటూ ఒక్క వెంట్రుక కూడా నేను అంటుకోకుండా తింటున్నానంటే ఎంత నిజమో. ఆవిడ తప్పులు చేయలేదంటే అంతే నిజం. తప్పులు చేస్తే చెయ్యు, కానీ ఇతరుల్ని విమర్శించడం ఏంటి, ఇతరుల్ని మానసికంగా గాయపరచడం ఏంటి, తప్పు కదా. అవును. మరి అక్కడ పనిష్మెంట్ ఉంటుంది కదా, ఎర్ర బుక్కులోనే రాయవలసిన అవసరం లేదు. ఇవన్నీ తప్పనిసరిగా చూసేయమాట. రైట్. అందువల్ల లోకేష్ బాబు తప్పకుండా ఆ నాన్నకి ఆయనకి అదే డిఫరెన్స్. ఆ నాన్న ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతాడు, బాగా టూ మచ్ ముందుకు వెళ్ళిపోతాడు. మనం నిర్మోహమాటంగా చెప్పుకుందాం, వాళ్ళు వీడియో చేసినా పర్వాలేదు, వాళ్ళు చూడాలనే చేస్తున్నాను నేను. ఓకే సార్. ఇప్పుడు ఉన్నామనుకోండి, ఇల్లు కాలిపోతుందండి, ఇల్లు కాలిపోతున్నట్టు మనం ఏదో ఆరిపోయారు, కానీ చెరువుని తప్పిస్తానంటే ఇక్కడ ఇల్లు కాలిపోతుందిగా. దాని గురించి ఆలోచించి మిగతా దాని గురించి ఆలోచించు. అది ఆ పోలవరం కూడా అలా అయిపోయింది. పోలవరం ఉవ్వెత్తున సాగింది, అది పూర్తి చేస్తే బాగుండు. మిగతా వాటి మీద కూడా అక్కడ విశాఖపట్నం ఎంత బాగా తయారు చేస్తారు తెలుసా మీకు? 120 అడుగులు రోడ్డు, ఐటీ హబ్బు, కొండ, ముందుకు పచ్చని చెట్లు, ఎదురుగా సముద్రం, చల్లని గాలి. అక్కడికి వచ్చినటువంటి ఏ ఫారినర్ కూడా వదలడు. వాళ్ళ ఆరోగ్యం కోసం 1000 కోట్లు పెట్టి పరిశ్రమ తెచ్చుకుంటారు, ఆరోగ్యంగా బ్రతకొచ్చని చెప్పి. అటువంటి వాటన్నింటినీ క్రియేట్ చేశాడు. కానీ ప్రజల్లో ఒక ఏంటంటే ఒక నమ్మకం కానీ ఒక ప్రోత్సాహం కానీ ప్రజా జీవితంలోకి వెళ్ళలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఈయన ఏదంటే వాలంటీర్లని అదని ఇదని ప్రజా జీవితంలో మంచి ప్లాన్ అది. అది అఫీషియల్గా చేస్తే మంచి ప్లాను, అన్అఫీషియల్గా చేశాడు. మీకు 5000 రూపాయలు కిరాయి ఇస్తాను, మీరు పని చేయగలరా? నెలంతా పని చేస్తే 5000. ఒక్కడు ఒక హాస్టల్లో ఉండాలంటే 6000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఫ్యామిలీతో ఉన్నవాడు పనిచేసి ఆ నెల అవగానే 5000 తీసుకుంటాడు, ఏం బ్రతుకుతాడండి? ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎర్ర బుక్కులకు ఎక్కుతారు, వాళ్ళు చేస్తారు. అయితే నా కోరిక ఏంటంటే దాడులు సమాధానం కాదు, లీగల్గా వెళ్ళండి, లీగల్గా పనిష్మెంట్ ఇవ్వండి. పనిష్మెంట్ ఇవ్వకూడదని చెప్పటం లేదు, దాడులు తప్పని చెప్తున్నాను మళ్ళీ. లీగల్గా వెళ్ళండి. వాళ్ళు పనిష్మెంట్ లేకపోతే తప్పు ఎలా తెలుసుకుంటారు? కనుక లీగల్గా వెళ్ళండి, పనిష్మెంట్ లేకుండా మాత్రం చేయదు. తప్పు చేసేవాడికి ఇవే